అయితే ఇంకొక టెక్నిక్ వచ్చేసి మనము చాలామందిమి పిల్లలకి సౌండ్స్ నేర్పిస్తాం, లైక్ విజిల్ సౌండ్ అని చెప్పి నేర్పిస్తుంటారు. తర్వాత లేదంటే చిన్న యానిమల్ సౌండ్స్ కానీ చిన్న రకరకాలుగా సౌండ్స్ చేయించడము నేర్పిస్తుంటాం. అయితే ఈ రా అనే శబ్దానికి హెల్ప్ అయ్యే ఒక సౌండ్ ఏంటంటే మనము ఏం చెప్పాలి, ట్రాక్టర్ సౌండ్ ఎలా ఉంటుంది, మోటార్ సౌండ్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చూపించాలి. లైక్ ఇలా సౌండ్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ ఒక సౌండ్ మనకి ఆ ఒక నాలుక అనేది అలా పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇక్కడ నేను ఈ విధంగా సౌండ్ చేయాలి అని. ఒక్కసారి అది వచ్చిందంటే మనము ట్ర ట్ర అని పలికిస్తూ ఉండాలి. అయితే ఒక్కసారి వచ్చింది కదా అని వదిలేయకూడదు.